ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడైండి, మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియులారా, యేసుక్రీస్తుతో ఆయన పుట్టుకతో సంబంధించినటువంటి మనుషులు అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని నిన్ను ధ్యానించుకున్నాము. ఆదాము గురించి మనం ధ్యానించుకున్నాము. ఈరోజు మనము యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి రెండో వ్యక్తి గురించి మనం ధ్యానించుకోబోతున్నామండి. ఆ రెండో వ్యక్తి ఎవరు అంటే మనందరికి ఇప్పుడే మీరు అంటే ఊహించుంటారు, వేరే ఎవరో కాదు, ఆదాము యొక్క భార్య అయినటువంటి హవ్వ. ప్రియులారా, ఆదాము హవ్వలో పాపం చేశారండి. పాపం చేసి వారు పాపానికి శాపానికి పునాదులు వేశారని నిన్నటి దినాన్ని మనం ధ్యానించుకున్నాం. ప్రియులారా, ఇప్పుడు అంటే ఒక్కొక్కరుగా అంటే తండ్రి అని దేవుడు అడుగుతున్నాడు, మీరు ఏం చేశారు, ఎందుకు ఇలా చేశారని. ప్రియులారా, అలా అంతా అడిగిన తర్వాత ప్రియులారా, దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయన సర్పముతో ఇలా అంటున్నాడు, నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేస్తుంది, అంటే పగను కలుగజేస్తుందును. నీవు దానిని తల మీద అంటే నీవు దానిని అంటే అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని బడిని మీద కొట్టుదు అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమని దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ స్త్రీ సంతానము అనేటువంటి మాటను మనం గమనిస్తున్నామండి. అంటే అవ్వ యొక్క సంతానము. దేవుడు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నీ సంతానముకు అవ్వ సంతానముకు నేను అంటే వైరము పగను కలుగజేసేదను అని అంటున్నాడండి. ఈ పగ ఏం చేస్తుందంట, ఒక దినాన ఆ యొక్క స్త్రీ సంతానంలో వచ్చేటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క సంతానము ఏం చేస్తుందంటే నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడిని మీద కొట్టదువు అనేటువంటి మాట మనం చదువుతున్నాం. ప్రియులారా, ఇప్పుడు అవ్వ అంటే ఈ యొక్క మాట విన్న వెంటనే ఆమె ఎలా ఊహించుకుందంటే, అరే పర్వాలేదు, నా సంతానంలో రాబోయే ఒక వ్యక్తి నన్ను నా భర్తను మోసం చేసినటువంటి సాతాను యొక్క తలను ఆయన చితక కొట్టబోతున్నాడు, తల మీద కొట్టబోతున్నాడు అని చెప్పి తన యొక్క సంతానం కొరకు ఈమె ఎదురు చూస్తుందండి. ఇప్పుడు ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన వెంటనే తనకు పుట్టిన కుమారుడికి పిల్లల కయ్యూన్ అని పేరు పెట్టిందండి. కయ్యూన్ అంటే ఏంటి? దేవుని ద్వారా, దేవుని యొద్ద నుండి అని అర్థం అండి. ఫ్రమ్ గాడ్ అంటే దేవుని యొద్ద నుండి అని అర్థం అండి. అంటే అప్పుడు కయ్యూన్ని ఆమె ఎలా ఊహించుకుందంటే, ఇతడే సాతాను యొక్క తల మీద కొట్టువాడని చెప్పి ఆమె ఊహించుకుందండి. కానీ అంటే కయ్యూను అది చేయలేదు, కయ్యూను ఆ వ్యక్తి కాదు. కాబట్టి ఆ యొక్క అవ్వ అంటే అవ్వ కాలం మొదలుకొని ప్రియులరా మరియా యొక్క కాలం వరకు అంటే ప్రతి ఒక్క యూద స్త్రీలందరూ కూడా ఎలా ఊహించుకుంటారంటే, గర్భవతి అనే స్త్రీలందరూ నా కడుపులో అంటే నా గర్భములో ఆ యొక్క సాతాను యొక్క తల మీద కొట్టేటువంటి ఆ యొక్క వ్యక్తి పుడతాడా, నా యొక్క గర్భం నుంచి సాతాను యొక్క క్రియలు జయించగలిగినటువంటి వ్యక్తి పుడతాడా అని ప్రతి ఒక్క స్త్రీలో, గర్భవతి అయిన ప్రతి ఒక్క స్త్రీలు ఎదురు చూస్తూ ఉన్నారండి. కానీ ప్రియులరా ఇప్పుడు అలా ఉంటారు. కానీ ప్రియుల మగడు పుడితే అంటే ఒకవేళ ఇతడే ఏమో మగబిడ్డ పుట్టాడంటే ఒకవేళ ఇతడే ఆ యొక్క సాతాను యొక్క తల మీద కొట్టేవాడని చెప్పి వాళ్ళు ఊహించుకుంటారు. ఒకవేళ ఆడపిల్ల పుడితే వాళ్ళ కుమార్తెల కంటే ఏం చేస్తారంటే, ఈ బిడ్డ యొక్క గర్భంలో ఉన్న యొక్క సాతాను యొక్క తల మీద కొట్టేటువంటి ఆ పుత్రుడు పుడతాడేమో అని చెప్పి వారు అంటే ఎదురు చూస్తూ ఉన్నారండి. కానీ ప్రియులరా, మరియ గర్భంలో ఆ యొక్క స్త్రీ సంతానముగా గుర్తించబడినటువంటి సాతాను యొక్క తల మీద కొట్టేటువంటి యేసుక్రీస్తు జన్మించారు. ప్రియులరా, చెప్పాలంటే ఈమె కూడా అంటే మరియమ్మ కూడా స్త్రీ యొక్క సంతానము, అంటే హవ్వ యొక్క సంతానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు చూసినట్లయితే అవ్వ యొక్క సంతానం అని తండ్రి అయిన దేవుడు చెప్పలేదు, స్త్రీ సంతానం అని చెప్తున్నాడండి. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అవ్వ ఏమనుకుంది, అరే నా సంతానం నుంచి నా కుమారుడే సాతాను జయించగలని చెప్పి అనుకుంది. కానీ ప్రియులరా, ఆమె సంతానం కాదు, మరొక స్త్రీ అయినటువంటి ప్రియులరా మరియా యొక్క గర్భంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు సాతాను యొక్క తల మీద కొట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విధానంలో చూడాలంటే ఏ స్త్రీని సాతాను మోసం చేశాడో, ఏ స్త్రీ ద్వారా సాతాను పాపాన్ని లోకానికి తీసుకొచ్చాడో, ఆ యొక్క స్త్రీ యొక్క సంతానంలో వచ్చినటువంటి
మరియా యొక్క గర్భఫలమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఆ సాతాను యొక్క తలను ప్రియుల ఆ తల మీద కొట్టాడు. అతని యొక్క తలను యేసుక్రీస్తు నలిపివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ సాతాను ఏం చేశాడు? యేసుని మడి మీద కొట్టాడు. మడిమ అంటే ఏంటి? తమిళ బైబిల్లో చెప్పబడుతుంది. అంటే కాలు ఉంది కదండి, మన అరికాలు ఉంది కదా, ఆ అరికాలను నువ్వు గోకుతావు అంతే. అంటే ఆ అర్థము గల ఒక మాటలో తమిళ బైబిల్లో చెప్పబడుతుందండి. అంటే అరికాలని నువ్వు నలిపివేయడం కూడా కాదు, ఆయన యొక్క అరికాలను నువ్వు గోకుతావు అంతే. ఒక చిన్న గాయాన్ని మాత్రం ఏర్పరుస్తావు అనేటువంటి విధానం చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవ్వ ఎలాగైతే ప్రియులరా ఆ మోసపరచబడి బాధపడి నా కుమారుడు సాతాను తనను త్రొక్కుతాడని చెప్పి ఎదురు చూసింది. కానీ అవ్వ యొక్క సంతానంలో వచ్చినటువంటి మరియా యొక్క గర్భఫలమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క స్త్రీ యొక్క సాతాను యొక్క తలను కొట్టేటువంటి దేవుడు ఈ యొక్క లోకానికి యేసుక్రీస్తు జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఎందుకు జన్మించాడు? ఆయన సాతాను మనకు విరోధంగా క్రియేట్ చేస్తున్నటువంటి సాతాను యొక్క తలను నలిపివేయడానికి, అతన్ని జయించడానికి యేసుక్రీస్తు ఈ యొక్క లోకానికి పుట్టాడు. కాబట్టి ఆ జయమిచ్చేటువంటి యేసుకి మన జీవితాలను అప్పగించుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించదయ్యా. స్త్రీ సంతానమైనటువంటి తండ్రి నీవు అయ్యా సాతాను యొక్క తల మీద కొట్టి అతను జయించేటువంటి దేవుడు, సాతాను యొక్క క్రియలు జయించడానికి నీ యొక్క లోకానికి మానవుడిగా పుట్టావని తండ్రి మేము ధ్యానించుకున్నాము. తండ్రి స్తోత్రం. సాతాను జయించగలిగేటువంటి కృపను తండ్రి నీ ద్వారా తండ్రి మేము కూడా పొందుకోవడానికి కృప ఇచ్చండి. మా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నామయ్యా. మీ బిడ్డల జీవితంలో కనపడుతున్న ప్రతి ఒక్క సాతాను క్రియ నుంచి మీ బిడ్డను విడిపించి ఆశీర్వదించమని